ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు పార్టీలో ఉండాలి, కష్టమైన నష్టమైన ఆ పార్టీలో ఉండాలి. ఇప్పుడు పదవులు వచ్చినప్పుడు ఏమో మంచి పార్టీని, పదవులు లేనప్పుడు ఏమో చెడ్డ పార్టీ అంటే అనుకుంటుంది. అసలు నీకు పదవికి రావడానికి కారణం ఎవరు? ఆ పార్టీ కదా. అది కూడా తప్పు అంటాను. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వీడు బలవంతంగా పంపించేస్తాడు జనాలు. ఇక్కడ ఎమ్మెల్యేని తీసేట కుదిరేస్తాడట, విశాఖపట్నం ఎమ్మెల్యేని తీసి విజయనగరంలో వేస్తాడట. చెత్త ఎక్కడే కదండి, మా చంద్రబాబు మంచివాడన్నాడు. ఈ చెత్తను తీసుకెళ్ళి కుదిరేస్తే అది బంగారం అయిపోద్దా? అంచేత అది తప్పు అంటాను. అలాంటి ప్రోత్సహించకూడదు. మానేస్తే రాజకీయాలు మానేసి ఇట్లు కూర్చుంటావు, నష్టమేముంది? ఇప్పుడు శర్మిల గారు పార్టీ మారారు, ఇప్పుడు చెల్లెమ్మలు అక్కమ్మలు అంటాడు, సొంత చెల్లిని అమ్మనే తగిలిసినాడు వీడు. జనాల నుంచి వస్తాడని నమ్మకం జనాలు నమ్ముతున్నారే. ఇప్పుడు పార్టీ పెట్టింది, రేపు అలాగే పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనపడలేదు. మళ్ళీ ఆవిడ వచ్చిన తర్వాత కొంత సిగిరించవచ్చు. ఎందుకంటే దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి. అయితే మన రాష్ట్రానికి సోనియా గాంధీ అన్యాయం చేసింది, రాష్ట్రం విడగొట్టింది. తెలంగాణ మనది కలిసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. విడగొట్టడం వల్ల మనం ఆర్థికంగా దెబ్బతిన్నాం, రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. దానికి కారణం సోనియా గాంధీ, ఇంకా మర్చిపోలేదు. కానీ మన సోనియా గాంధీ హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఒక మాట ఉంది, మన ఎన్నికలకు వచ్చినప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాను నేను, పొరపాటు జరిగింది, ఎప్పటికైనా పొరపాటు నేనే సరిదిద్దుకుంటాను అంది ఆవిడ పెద్ద మనసుతో. అంచేత రేపు రాబోయే రోజుల్లో వస్తే రావాలి, దానికే ఉంది. జనం ఇప్పుడు అన్ని పార్టీలు చూశారు, ఆ పార్టీని కూడా చూడాలనుకోవచ్చు, దానికే ఉంది. మళ్ళీ ఈ జనం కాదు, రాబోయే రోజుల్లో అవకాశం ఉంటే ఉండవచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ వల్ల శర్మిల పార్టీ పెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం ఉంటుంది, వైసీపీ పార్టీకి నష్టం ఉంటుంది. కనీసం 10% ఓట్లు చీల్చినా ఇప్పటికే గెలదని టాక్ వచ్చింది జనాల్లో, పోవాలని. 10% ఓట్లు డైవర్ట్ అయినా భూస్థాపితే కదా. అంటే ప్రజలు కూడా బాగా ఆలోచించి ఓటు వేస్తే ఆలోచించండి. ఇప్పుడు అంటారు అందరూ చాలా అన్యాయం చేసాడండి, మమ్మల్ని భుజాలు చూశారు. ఆంధ్ర రాష్ట్రంలో నేను చూశాను, నేను డిపార్ట్మెంట్ రాశాను. ఎన్ని డిపార్ట్మెంట్? 17 డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్లు చేస్తారు. 17 డిపార్ట్మెంట్లు, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి మంచి పరిపాలన ఇచ్చారంట కదా, వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి స్ట్రైక్ చేస్తున్నారు. కనీసం వాళ్ళకి ఏమైనా ఊర పిలిపించి మాట్లాడేవా? మీకు ఓట్లేసి గెలిపించారు కదా, ఈ మ్యాచ్లు ఉన్నారు, మ్యాచ్లు 2 చేతులతో ఓట్లేసారు కదా, మీకు ఒక చేతి కదా 2 చేతులు చేశారు మ్యాచ్లో. ఈ మ్యాచ్లో గొగ్గులు పెడుతున్నారు కదా, కనీసం వాళ్ళు పిలిపించి మాట్లాడవు. ఎమర్జెన్సీ సర్వీస్ అని చెప్పి అనౌన్స్ చేశారు అంగన్వాడీ వాళ్ళకి. ఏంటది ఇదండి? వాళ్ళు పిలిపించి మాట్లాడి మీరు అడిగింది కోరికలని తీర్చలే అన్నాడు. 1-2 తీరుస్తాను చెప్పాలి కదా, చెప్పకుండా మళ్ళీ వాళ్ళు అణగదొక్కడానికి ప్రయత్నం చేయడం కూడా తప్పు. అంచేత నీకు పని అయిపోయింది. ఇంకా రేపు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి జరగడం ఖాయం, దాంట్లో అనుమానం లేదు. ప్రజలు కూడా బాగా ఆలోచన చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇది గుర్తించుకొని ఓటేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.